కాబట్టి ఇప్పటికైనా మాదిగ నాయకులు చూసి, మాదిగ ప్రజాప్రతినిధులు చూసి మాలలు ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకోవాల్సి. ఒట్టి మాల ప్రజాప్రతినిధులు ఒట్టి దద్దమ్మలు. వాళ్ళు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారినటువంటి వాళ్ళు. వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ యొక్క అధ్యక్షుల దగ్గర చేతులు కట్టుకొని కూర్చునేటటువంటి వ్యక్తులు. రేపు భవిష్యత్తులో మళ్ళీ మాకు టికెట్ వస్తుందో ఓ కేసీఆర్ గాని, ఓ కాంగ్రెస్ నాయకులకు గాని ఎదురు చెప్పేటటువంటి పరిస్థితిలో ఇలా మాల నాయకులు లేరు. అద్దంకి దయాకర్కి ఏమైందా? అద్దంకి దయాకర్ అసలు ఎక్కడొచ్చిండు? ఎడబుట్టినటువంటి అద్దంకి దయాకర్ అసలు ఆయన పేరు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ మాల మహానాడు నాయకుడు కదా, మాల ఉద్యమం మీద కదా నీకు ఇలా గుర్తింపు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చి, ఇలా ఎమ్మెల్సీ వచ్చి, ఇలా అదే ఒక రెడ్డి రేవంత్ రెడ్డిని ఈగ వాళ్తే ఒక ఒంటి కాలు మీద లేచినటువంటి అద్దంకి దయాకర్ అన్న, నువ్వు ఏడవున్నవే. అసలు మాలల గురించి ఎందుకు మీరు నోరెత్తట్లేదు? అంటే మీకు పదవులు శాశ్వతమా? అంటే గుర్తింపు వచ్చేంత వరకు మాలమానాడు ఉద్యమం కావాలి,